మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రతి ఘటనతో తిప్పికొడదామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఇందుకోసం కార్మిక, కర్షక, ప్రజా హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సిఐటియు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు నల్గొండలో సిపిఎం ఆఫీస్ నుండి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపైన బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని అన్నారు. మూడవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ కూటమి ప్రభుత్వం తమ కార్పొరేట్ మతతత్వ విధానాలను వేగవంతం చేసింది. ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని వారు అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు చేస్తూ విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, బీవీజీ రామ్జీ చట్టం, బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వటం, అణు రంగంలోనికి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ అణుచట్టం చేసింది. వీటిని వ్యతిరేకిస్తూ సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఆందోళనలు చేస్తూ హక్కులను కాపాడుకోవడం కోసం మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నూతన చట్టాల వలన రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర చెల్లించకుండా మరోసారి రైతులను మోసం చేసే విధంగా మోడీ వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఉపాధి హామీ కింద పొందుతున్న గ్రామీణ కార్మికులు ఈ కొత్త చట్టం వల్ల ఉపాధి కోల్పోవడం జరుగుతుందని, మళ్లీ గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పోవడానికి మోడీ విధానాలు ముందుకు వస్తున్నాయని, దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడుతూ, 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ చినవెంకులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార మల్లేష్, మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బండ శ్రీశైలం, ఎండి సలీం, కంబాలపల్లి ఆనంద్, దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, పాదూరి శశిధర్ రెడ్డి, నలపరాజు సైదులు, భీమగాని గణేష్, రవినాయక్, ఔట రవీందర్, మన్నెం భిక్షం, పోలే సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ లోపల దేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యానికి కూడా ఈరోజు హాని చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. అందుకని తమ విధానాలను ఉపసంహరించుకోవడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పనిచేసేది ఎవరి కోసం? అంబానీ, ఆదానీ కోసమేనా నువ్వు పనిచేసేది? అంబానీ, ఆదానీ ఆస్తులు పెంచడానికి ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి మాఫీ చేసి రాయితీలు ఇచ్చి ఈరోజు కార్మిక వర్గం మీద, ఉపాధి కూలీల మీద లేదా రైతాంగం మీద ఈరోజు దాడి చేస్తున్నాం అని అంటే, దేశంలో ఉన్న కోట్ల మందికి అన్నం పెట్టేది రైతు, ఈరోజు ఉత్పత్తిని ప్రారంభించేది కార్మికుడు. ఈ రకంగా కార్మిక వర్గానికి హాని చేస్తున్నప్పుడు దీన్ని ప్రతిఘటిస్తాం. నేను ఒప్పుకునేది లేదు. 8 గంటల పని విధానంలో 12 గంటలు కావచ్చు, ఈరోజు పిఎఫ్ఈఎస్ఐ చట్టాలు కావచ్చు, కార్మిక హక్కులు గుంజుకోవడం అనేది కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ 37% మాత్రమే ఓట్లేశారు. ఈరోజు 67% మంది ప్రజలు తీవ్రంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు విధానాలను అమలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, ఫిబ్రవరి 12న కూడా దేశవ్యాప్త సమ్మె ఉంటుంది. దానిలో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వేతనాలు పెంచమని పోరాటాలు లేకుండా చేసే పరిస్థితి, అట్లాగే సంఘం పెట్టుకోకుండా ఇవాళ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతిలో ఉన్నారు. ఈ దేశాన్ని 4 దోచుక తింటా ఉన్నారు. ఒకటి అదానీ, అంబానీ, అట్లాగే మోడీ, అమిత్ షా, ఈ 4 గుజరాత్ దొరలు. వీళ్ళంతా కూడా దేశ సంపదను మొత్తం దోచుక తినడం అనేది మొదలుపెట్టిరు. కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధానాలు, కార్మికుల నోళ్లు కొట్టి, కార్మికుల పొట్టలు కొట్టి, రైతుల పొట్టలు కొట్టే విధానాలను వెంటనే మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతి మీకు పడుతుంది అని హెచ్చరిస్తూ, రానున్న కాలంలో విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితోటి, అట్లాగే రైతాంగ పోరాట రైతు వీరుల స్ఫూర్తి
స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం, ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల హక్కుల్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా అట్లాంటి విధానాలు విడనాడాలని హెచ్చరిస్తూ ఉన్నాం.